తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోస్లో ఒకటి బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోని ముందుగా హిందీలో స్టార్ట్ చేశారు. అక్కడ పెద్ద హిట్ అవ్వడంతో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్టార్ట్ చేశారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. తెలుగులో ఇప్పటి వరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. 8వ సీజన్ భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ చివరికి యావరేజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కానీ ఈసారి బిగ్ బాస్ టీం 9వ సీజన్ ని కని విని ఎరగని రేంజ్ లో ప్లాన్ చేశారు. గత సీజన్లో కేవలం 3 తప్ప ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని ముఖాలే తీసుకొచ్చారు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ ని కంటెస్టెంట్స్ గా తీసుకొస్తున్నారు. అలా మంచి పేరున్న సెలబ్రిటీస్ తీసుకొస్తే ఖచ్చితంగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అని బిగ్ బాస్ టీం బలంగా నమ్ముతోంది. బడ్జెట్ కూడా ఈ సీజన్ కి భారీగానే ఉండబోతోంది. ఇకపోతే హోస్ట్ గా కూడా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. 3వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. కానీ 8వ సీజన్ కి నాగార్జున తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కొన్నారు. అసలు ఈ సీజన్ యావరేజ్ అవ్వడానికి ముఖ్య కారణం నాగార్జున హోస్టింగ్ అనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. అందుకే ఆ నెగిటివిటీని తట్టుకోలేక ఈ సీజన్ నుండి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆయన స్థానంలోకి నందమూరి బాలకృష్ణని హోస్ట్ గా తీసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారట. కానీ బాలయ్య బాబు ససేమేరా నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండని సంప్రదించారట. ఈ ఆఫర్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో కాస్త తడబడ్డారు. ఆ తర్వాత మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో కాదు అనలేక ఒప్పుకున్నారట. ఈ సీజన్ నిర్వహించడానికి ఆయనకి దాదాపుగా 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ హోస్టింగ్ విజయ్ దేవరకొండకి ఒక సరికొత్త ఛాలెంజ్ కూడా అనిపిస్తోందట. అయితే ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టుగా టాక్. త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియబోతున్నాయి. ఇకపోతే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ఇప్పటి నుండే సోషల్ మీడియాలో పలువురు పేర్లైతే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు టీం మాత్రం ఎవరిని సంప్రదించలేదు అనేది మాత్రం వాస్తవం.